తెల్లదోతి కుర్తి టోపీ ధరించిన ఈ వృద్ధుడు 93 ఏళ్లవాడు. ఓ బంగారం దుకాణంలోకి తన భార్యతో వచ్చాడు. వారిని చూసిన షాపు సిబ్బంది అక్కడికి వారు ఎందుకు వచ్చారన్నది అర్థం కాలేదు. అయితే ఆ వృద్ధుడు తన భార్యకు మంగళసూత్రం కొనడానికి వచ్చానని షాపు సిబ్బందికి చెప్పాడు. ఆ వృద్ధుడు ఈ వయసులో తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు ఆ షాపు యజమాని కరిగిపోయాడు, భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ మంగళసూత్రాన్ని కేవలం 20 రూపాయలకు మాత్రమే ఇచ్చాడు. మనసును హత్తుకునే ఈ సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఓ ఆభరణాల షాపులో జరిగింది. ఈ వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వృద్ధుడు తన భార్యపై చూపించిన ప్రేమను చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ వృద్ధుడి పేరు నివృత్తి షిండే. ఆయన భార్య పేరు శాంతాబాయి. వారు జల్నా జిల్లాలోని అంబోరా జహగీర్ గ్రామానికి చెందిన రైతులు. వారు ఏకాదశి సందర్భంగా పండర్పూర్కు కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణం మధ్యలోనే ఛత్రపతి సంభాజీనగర్లోని ఒక ఆభరణాల షాప్కు వెళ్లారు. వారిని చూసిన సిబ్బంది తొలుత వారు డబ్బు అడగడానికి వచ్చారని అనుకున్నారు. కానీ ఆ వృద్ధుడు తన భార్యకు అతి తక్కువ డబ్బుతో మంగళసూత్రం కొనాలనుంది అని చెప్పడంతో అక్కడి వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. షాపు యజమాని ఆయన ప్రేమను గమనించి మంగళసూత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ దంపతులు షాపులోకి వచ్చి కేవలం 1120 రూపాయలు ఇచ్చి మంగళసూత్రం కావాలని చెప్పారు. ఇది చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. వారి నుంచి నేను కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకొని మంగళసూత్రం అందజేశాను అని షాపు యజమాని చెప్పారు. काळजी रे माझ्या देवा काळजी रे.